యేసయ్య పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమైన తర్వాత యూదా ఇస్కరియోతు స్థానంలో ఒకరిని నియమించడానికి శిష్యులందరూ కలిసి తమలో ఇద్దరిని ఏర్పరచుకొని వారి పేరున చీటీలు వేస్తారు. దేవుని చిత్తం కోసం ప్రార్థించి ఇద్దరి పేరున ఒక చీటీ తీస్తారు. ఆ ఇద్దరిలో మత్తీయ పేరిట చీటీ వస్తే అతన్ని ఇస్కరియోతు యూదా స్థానంలో తమతో పాటు 12వ వ్యక్తిగా చేర్చుకుంటారు. ఇక్కడ వారు దేవుని చిత్తం అనుకుంటూనే తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకున్నారు. ఎలాగంటే తమకు నచ్చిన ఇద్దరిని ఏర్పరచుకొని వారిలో ఒకరిని సెలెక్ట్ చేయమని వారిద్దరినీ దేవునికి అప్పగించారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే వారిద్దరూ దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తంలో 12వ వ్యక్తిగా పౌలు అను వేరొక వ్యక్తి ఉన్నాడని. శిష్యులు చేసిన ఈ పొరపాటుకు పర్యవసానం ఏంటంటే మత్తీయ అపోస్తులులలో ఒకడిగా మనుష్యుల చేతనే లెక్కింపబడ్డాడు. అందుకే మత్తీయ చేసిన ఏ కార్యం గురించి కానీ, అసలు మత్తీయ ప్రస్తావనే కానీ దేవుడు తన గ్రంథంలో రాయించనే లేదు. రెండవదిగా అపోస్తులు చివరి వరకు పౌలును తమలో ఒకడిగా అపోస్తులుడిగా అసలు అంగీకరించనే లేదు. అంటే దాని అర్థం దేవుని చిత్తాన్ని అంగీకరించినట్లే. అనేక సార్లు మన జీవితంలో కూడా మనం ఇలాగే చేస్తూ ఉంటాం. దేవా, నీ చిత్తం నా జీవితంలో జరగాలి, నా జీవితం పట్ల నీ ఉద్దేశాలన్నీ నెరవేరాలని ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాం. కానీ దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియపరిచిన వెంటనే అందులో మన స్వచిత్తం వైపు మన ఆలోచనలు వెళ్ళకూడదు. దేవుని ఆలోచన ఎలా ఉన్నా, అది మన ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నా, ఒకవేళ అది మనకు నష్టంగా కనిపిస్తున్నా సరే, మన ఇష్టాలన్నీ పక్కన పెట్టి ఆయన ఇష్టానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడే దేవుని ఉద్దేశం మన జీవితంలో మన పట్ల సంపూర్ణంగా నెరవేరుతుంది. అప్పుడే దావీదు వలె మనం దేవుని హృదయానుసారులంగా, దేవుని ఉద్దేశాలన్నీ మనం నెరవేర్చిన వారముగా ప్రభు దృష్టిలో మనం ఉన్నత స్థానాన్ని సంపాదించుకోగలం.